పోలీసింగ్ సవాళ్లు ఎదుర్కోవడానికి కృత్రిమ మేధ నేడు గుంటూరులో హ్యాకథాన్ ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. పోలవరం బనకచెర్లపై తెలుగు రాష్ట్రాలు వారం 10 రోజుల్లో భేటీ, చర్చలకు సంసిద్ధత వ్యక్తం చేశాయన్న జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్. పరిపాలనలో సాంకేతికతను జోడించేందుకు సిద్ధమైన తెలంగాణ, ఇకపై ఈ కేబినెట్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ పై ముందుకెళ్లడంలో ప్రభుత్వ తర్జన భర్జన, అధికారులు న్యాయ నిపుణులతో సమాలోచనలు. మొబైల్ ఫోన్ నంబర్స్తో మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి చర్యలు, సైబర్ భద్రత నిబంధనల్లో మార్పులను ప్రతిపాదించిన టెలికాం శాఖ. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. అమెరికాతో అణు చర్చల వార్తలను ఖండించిన ఇరాన్, చర్చలపై ఇంకా ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదని వ్యాఖ్య. నేడు తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు మధ్యాహ్నం విడుదల చేయనున్న పాఠశాల విద్యాశాఖ. జగన్ పై చర్యలు తీసుకోవద్దంటూ న్యాయవాదుల పిటిషన్ నేడు ఏపీ హైకోర్టులో విచారణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం రైతు భరోసా పథకం, భవిష్యత్తులో సాగు చేసిన భూములకే ఇస్తామన్న మంత్రి తుమ్మల. నేడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కు స్కెడ్యూల్, జూలై 4 తర్వాత వెబ్ ఆప్షన్ ప్రక్రియ. భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ సోదాలు, డాక్యుమెంట్ రైటర్ల దగ్గర 96,000 రూపాయల సీజ్. బూరుగంపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ సోదాలు, పట్టుబడ్డ ఫోన్ పే, గూగుల్ పే చెల్లింపుల రికార్డ్. వికారాబాద్ ధారూర్లో కమిటీల సమావేశం రసాబాస, రఘువీరారెడ్డికి స్థానం కల్పించాలని అనుచరుల ఆందోళన. ఉద్యమాల గడ్డ డ్రగ్స్ కు అడ్డాగా మారొద్దు అన్న సీఎం, నివారణలో దేశానికే తెలంగాణ ఆదర్శం కావాలన్న రేవంత్. తాండూరులో హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పై మున్సిపల్ అధికారుల దాడులు, కల్తీ నూనె వినియోగించినందుకు నిబంధనలు పాటించని పలు హోటళ్ల సీజ్. గంజాయి, డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత, అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని చంద్రబాబు హెచ్చరిక. దుబ్బాక, మునుగోడు బైపోల్లో కీలకంగా పనిచేసినందుకు తన ఫోన్ ట్యాప్ చేశారన్న మంత్రి, కేసీఆర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసిన వివేక్ వెంకటస్వామి. నారాయణపేట జిల్లా పేరపళ్లలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాజాసింగ్, ప్రతి గ్రామంలో ఛత్రపతి విగ్రహం ఏర్పాటు చేయాలని పిలుపు. సమాజ పరిరక్షణ కోసమే మాదక ద్రవ్యాలపై పోరాటమన్న మంత్రి, వైసీపీ పాలనలో ఉన్న గంజాయి గుట్టలను తొలగించామన్న అచ్చెన్నాయుడు. కర్నూలు జిల్లాలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం, యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా మత్తు పదార్థాలపై భారీ అవగాహన ర్యాలీ. మణుగూరులో అక్రమంగా తరలిస్తున్న 21 కేజీల గంజాయి సీజ్, ఒడిశా నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్న ఖమ్మం ఎక్సైజ్ పోలీసులు. అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాద దర్యాప్తులో కీలక ముందడుగు, బ్లాక్ బాక్స్ నుంచి డేటా డౌన్లోడ్ పూర్తి. కాల్పులతో అట్టుడికిన మెక్సికో, 12 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు. హిమాచల్ వరదల్లో 5కు చేరిన మృతుల సంఖ్య, గల్లంతైన వారి కోసం కొనసాగుతోన్న గాలింపు చర్యలు.